జ్యోతి అయితే ఇంట్లో పూజ చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికి అని చెప్పి బయటికి దీపం తీసుకుని వస్తుంది. ఇక అక్కడ ఉన్న తులసమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక తులసి మొక్క అక్కడ నిద్రపోయి ఉంటుంది. అది చూసి జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇంట్లో వాళ్ళంతా వస్తారు. ఇక తులసి మొక్క అలా నిద్రపోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న యామిని ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఇంటి కోడలు పూజ చేద్దామని వస్తే తులసి మొక్క ఇలా నిద్రపోయింది, ఏదో అరిష్టం జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోతిని చూసి. అది చూసి అయితే జ్యోతి బాధపడుతూ ఉంటుంది. ఇక అలా అందరూ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇందులో అక్కడే ఉన్న హైమావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఈ ఇంటి కోడలు నిజమే, పూజ చేయడానికి వస్తే తులసి మొక్క ఇలా ఓడిపోకూడదు, ఇలా నిద్రపోయి ఉందంటే ఏదో అరిష్టం జరగబోతుంది, మనం దోష నివారణ చేయాలి, అది చేసినంత వరకు ఇంట్లో ఏ కార్యక్రమాలు జరపకూడదు అని చెప్పి హైమావతి అయితే అంటుంది. అది విని అక్కడ ఉన్నవా కుట్టి అలాగే జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక్కడ కుట్టి అయితే ఇప్పుడు జ్యోతి అమ్మకి వడబియ్యం పోయిద్దాం అనుకున్నాను కదా, అయినా ఇలా జరిగిందేంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.